ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రస్య రామచంద్రస్య శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము. అయితే ఓ రామచంద్ర, వశిష్ఠ మహర్షి చెప్తూ ఉన్నారు, ఈ ప్రకారంగా సికిధ్వజ మహారాజు తన ప్రియురాలు అయిన తన భార్యను గురించి సికిధ్వజుడు బిగ్గరగా నవ్వాడు. నవ్వి ఏమన్నాడు అంటే, ఈ కారణము చేతనే ఓ విలాసవతి, ఓ సుందరి, ఈ కారణము చేతనే నీవు అజ్ఞానురాలివి, నీవు బాలికవు, అంటే నీకు తెలివి కలిగినటువంటి విషయం అనేటువంటివి నీవు కాలేదు. కాబట్టి రకరకాలైనటువంటి ఆలాప విలాసాలతో నేను క్రీడిస్తూ ఉన్నాను, నీవు కూడా నాతోనే క్రీడిస్తూ ఉండు, ఆనందిస్తూ ఉండు అని రామ ఈ ప్రకారంగా తన భార్య అయినటువంటి ఆ చూడాలకను గురించి సికిధ్వజుడు బిగ్గరగా నవ్వుతూ అట్టహాసముతో పలికి మధ్యాహ్న సమయము అవడం చేత స్నానం చేయడం కోసం ఆమె యొక్క గృహాన్ని వదిలి ఆయన వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చూడాల తన మనసులో ఇలా అనుకున్నది, అయ్యో దుఃఖకరమైనటువంటి విషయము, ఎంత దుఃఖంతో కూడిన విషయం అంటే రాజు ఇంకా కూడా ఆత్మయందు ఏమాత్రము విశ్రాంతిని పొందలేదు. నేను చెప్పినటువంటి మాటలను, నా వాక్యాలను గ్రహించలేకపోయాడు అని ఇట్లు కొంచెం బాధపడి మరలా కూడా యథారీతి ఆమె ఏ విధంగా ఉంటూ ఉన్నదో అలాగే తన యొక్క ఆత్మచింతన విషయమునందు సంలగ్నమైపోయింది. రామ ఇటువంటి ఆశయాలు కలిగి ఉన్నటువంటి వారిద్దరికీ కూడా ఇటువంటి ఆశయాలే ఉన్నవి. వారి ఇరువురు కూడా రాజయోగ్యములైనటువంటి ఆయా లీలలయందు చాలా కాలం గడిచిపోగా ఇలా ఉండగా ఒక సమయంలో రాజు శత్రువులను జయించడం కోసం 2-3 సంవత్సరాలు విదేశాలకు వెళ్ళవలసి వచ్చింది. తన రాజ్యం వదిలిపెట్టి వేరే దేశాలకి సాయం చేస్తూ శత్రువులను జయించడం కోసం వెళ్ళవలసి వచ్చింది. అప్పుడు నిత్యతృప్త అంటే చూడాలకాదేవి రాజు రాజ్యాన్ని వదిలి వెళ్ళిన తర్వాత ఆమె ఎల్లప్పుడూ కూడా ఆత్మానురక్తితో నిత్యతృప్తి అయి ఉన్నది కదా, ఆమెకి ఎటువంటి కోరికలు లేనిదియే అయ్యున్నది కదా. అయినప్పటికీ కూడా లీలార్థము అంటే ఆమెకు మళ్ళీ కూడా విచిత్రంగా ఒక కోరిక కలిగింది. అది ఏమిటి? ఆకాశగమనాన్ని గురించినటువంటి కోరిక స్వయంగా పుట్టింది. అంటే ఆ చూడాలకు ఆకాశగమనం చేయాలి అంటే ఆకాశంలో చరించాలి, ఆకాశంలో విహరించాలి, ఖాళీలో శూన్యమునందు విహరించాలి అనేటువంటి కోరిక స్వయంగా ఉద్భవించింది. అప్పుడు అంటే ఇలా ఒకసారి మరి నిత్యతృప్త అయినటువంటి ఇచ్ఛారహితయే అయినప్పటికీ లీలార్థము చూడాలకి ఆకాశగమనాన్ని గురించినటువంటి కోరిక స్వయంగా పుట్టింది అనే చెబుతూ ఖగమాగమ సిద్ధ్యర్థ మదసానృపకన్యక సర్వభోగాననాధృత్య గమ్య చ నిర్జనం ఏకైవైకాంత నిరత శ్వాసనావస్థితాంగిక ఊర్ధ్వగా ప్రాణపవన చిరాభ్యాసం చకార. ఆ తర్వాత రాజపుత్రి ఏం చేసింది? ఆకాశగమన సిద్ధి కోసం అసలు ఆకాశంలో సిద్ధించడం సాధ్యమవుతుందా అని ఆ ఆకాశగమనాన్ని పొందాలి అంటే ఆ యొక్క సిద్ధిని పొందాలి. ఆ సిద్ధి కోసం సమస్త భోగాలను కూడా ఆమె వదిలివేసింది. అలా వదిలివేసి ఏకాంతవాస నిరతయ్యి ఆమె ఒంటరిగా కూర్చోవడానికే ఇష్టపడుతూ ఒంటరిగానే కూర్చుంటోంది. ఏకాంత ఎవ్వరినీ కలవట్లా, ఎవరితో ఉండట్లా. అటువంటి ఏకాంతవాసతో ఉంటూ నిర్జనమైనటువంటి స్థానానికే అరిగింది. అసలు అక్కడ జనములే లేరు, మనుష్యులు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఏకాకినిగా ఒక్కతే శ్వాసనముపై అవయవాలను దృఢపరుచుకున్నది.
తన యొక్క ఆసనం మీద తన యొక్క అవయవాలను దృఢంగా సిద్ధంగా చేసుకుంది. ఊర్ధ్వగామి అయినటువంటి ప్రాణవాయువును అంటే ఆమె ఈ ప్రాణస్పందాన్ని ఏ విధంగా ప్రాణవాయువును అంటే ఊర్ధ్వంగా నడిపించి ఖేచర సిద్ధి అనుకూలత కొరకు. ఖేచరం అన్నప్పుడు ఈ నాలుక యొక్క చివరి భాగాన్ని మనకి ఖేచర స్థితిని అనుసరించాలి అంటే మనకి ఈ ఖేచర సిద్ధిని పొందడం కోసం మనకు పంచముద్రలు ఉన్నవి. ఏంటి? ఖేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, సాంభవి. ఇటువంటి 5 ముద్రల్లో ఏ ఒక్కదాన్ని పరిపూర్ణంగా అనుసరించినా కూడా మిగిలిన 4 అనుభవాలు కూడా సిద్ధిస్తాయి. అలాగే ఈ ఖేచర సిద్ధ్యను ఖేచరము అన్నప్పుడు ఈ నాలుక యొక్క చివరి భాగాన్ని మరి ఆ నాలుకకు పైన ఉన్నటువంటి కొండ నాలుక లేదా చిరునాలుక అంటాం. ఆ చిరునాలుక అనేటువంటిది పైన చిన్న మాంసపు ఖండం వేలాడుతూ ఉంటుంది. ఇది పైకి లేపి నాలుకను వెనక్కి మడిచి పైకి లేపి వెనక్కి మడిచి ఆ చిరునాలుకు ఉన్నటువంటి రంధ్రంలో పెట్టగలిగినటువంటి స్థితిలో స్థిరపడాల. అప్పుడు బ్రహ్మరంధ్రము నుండి జాలువారేటువంటి ఏ అమృత ప్రవాహం అయితే ఉంటుందో అది బొట్టుగా బిందువు రూపంలో ఆ ఖేచరీ స్థానంలో ఉన్నటువంటి ఆ నాలుక చివరి భాగాన్ని అంటి దాని ద్వారా శరీరానికి అమృత సిద్ధి లభిస్తుంది. వారు శూన్యంలో కూడా సంచరించగలరు, ఖాళీలో కూడా విహరించగలరు అనేటువంటి విద్యను సాధించగలరు. అటువంటిది ఖేచర సిద్ధి. అయితే ఈ ఖేచర సిద్ధి అనేటువంటి సిద్ధి పొందడం కోసం ఆ అనుకూలత కోసం ఆమె భ్రూమధ్యము మొదలైనటువంటి ప్రదేశాల యందు ప్రాణవాయువును నిరోధించింది. ఈ త్రికుటి స్థానము నుండి కదా చెప్తారు. అయితే ఆ త్రికుటి స్థానంలో ప్రాణవాయువుని అక్కడే నిరోధించి ఇక ఆ నిరోధించడం అనేటువంటి అభ్యాసాన్ని ఆమె చిరకాలం చేసింది. ఈ విధంగా అంటే చేసింది అని శ్రీ వశిష్ఠ గురుదేవులు తెలియజేస్తూ ఉన్నారు. అంటే ఆ తర్వాత ఆ రాజపుత్రి ఏం చేసింది? ఆకాశంలో చేరించడం కోసం, ఆ సిద్ధిని పొందడం కోసం సమస్త భోగాలను కూడా వదిలి, రాజాంతపురాలు కూడా వదిలి ఏకాంతవాసలో నివసిస్తూ దానిని ఇష్టపడుతూ మనుష్యులు లేనటువంటి ప్రదేశానికి వెళ్ళి ఏకాకిగా ఆసనంపై తన యొక్క అవయవాలను దృఢం చేసుకొని ఊర్ధ్వగామి అయినటువంటి ప్రాణవాయువును పైకి నడిచేటువంటి ప్రాణవాయువుని ఖేచర సిద్ధి అనుకూలత కోసం భ్రూమధ్యాది ప్రదేశముల యందు అంటే పైకి అంటే బ్రహ్మరంధ్రానికి నడిచేటువంటి దానిని నిరోధించి భ్రూమధ్యమునందు నిలిపివేసింది. అటువంటి అభ్యాసాన్ని చాలా కాలం కూడా ఆచరించిన తర్వాత అని చెప్పగా అప్పుడు మరి శ్రీరామచంద్రుడు అడుగుతూ ఉన్నాడు. యదిదం దృశ్యతే కించిత్ జగత్సావర జంగమం స్పందచ్యుతం క్రియానామ్నః కథమిత్యనుభూయతే. ఓ మునీశ్వర, ఈ స్థావర జంగమాత్మకమగు అంటే కదిలేటువంటివి కదలనటువంటివి ఉన్న ఈ ప్రపంచమంతా కూడా క్రియాసిద్ధంగా కనిపిస్తూ ఉన్నది కదా. చరాచర వస్తువులతో కూడుకొని అన్ని కార్యాలు జరుగుతూ ఉన్నట్లుగా సిద్ధించినట్లుగా కనబడుతూ ఉన్నది కదా. అలా అయితే క్రియ అనేటువంటి స్పందం యొక్క సిద్ధి దేని వలన కలుగుతూ ఉన్నది అంటే సక్రియ అంటే మంచి పని వలన లేక కూటస్థుని వలననా? అది ఈ క్రియాసిద్ధి అనేటువంటిది క్రియ వల్ల జరుగుతుందా లేకుంటే కూటస్థుని వలన జరుగుతుందా? సక్రియచే అంటే మంచి పనిచే అయినట్లయితే ఆత్మాశ్రయం ఆత్మను ఆశ్రయించేటువంటిది, అనవస్థాది ఎటువంటి అవస్థలు మొదలైనవి ఉన్నవో అవన్నీ కూడా దోషాలే అవుతాయి కదా. అయితే రెండవ పక్షంలో మాట్లాడుకుందామా, వ్యాఘాత దోషమే అవుతూ ఉంటుంది. ఇంకా కూడా ఓ మహాత్మా, ఏ క్రియ యొక్క దృఢాభ్యాసము చేత ప్రయత్నశీలునికి ఈ ఆకాశగమనము అనేటువంటి ఫలాలు లభిస్తాయో తెలియజేయండి అని ప్రార్థించాడు. అంటే ఓ మహనీయ,
ఏ క్రియను దృఢంగా అభ్యసించడం వలన ఆ అభ్యాసం చేసేటువంటి ప్రయత్నశీలునికి ఈ ఆకాశమునందు విహరించడం అనేటువంటి ఫలాలు లభిస్తాయో, ఎలా లభిస్తాయో, ఏ దృఢ అభ్యాసము చేత లభిస్తాయో దానిని గురించి తెలియజేయండి అని ప్రార్థించాడు. ప్రార్థించి ఇంకా కూడా అంటూ ఉన్నాడు, ప్రభు, ఆత్మజ్ఞాని కానీ లేకపోతే అనాత్మజ్ఞుడు కానీ, సిద్ధి కొరకైనా కూడా లేక విలాసం కొరకైనా సరే, అంటే ఆత్మజ్ఞాని అయినా ఆత్మజ్ఞానం లేకపోయినా, సిద్ధిని పొందడం కోసమైనా లేదా వాడు ఈ యొక్క స్వప్రయోజనాలైనటువంటి విలాసాన్ని పొందడం కోసమైనా ఈ ఆకాశగమనము మొదలైనటువంటి ఫలాలను ఎలా సాధిస్తాడో అది దయచేసి తెలియజేయండి అని ప్రార్థించాడు. అప్పుడు శ్రీ వశిష్ఠ గురుదేవులు ఇలా చెప్తూ ఉన్నారు, త్రివిధం సంభవత్యంగ సాధ్యం వస్త్వివః సర్వతః ఉపాధేయంచ హేయంచ తదోపేక్షంచ రాఘవ. ఓ రాఘవ, ఈ ప్రపంచమున అంతటా కూడా సాధ్య వస్తువులే ఉన్నవి. అదే ఉపాధేయ, ఉపాధి, ఆధేయము, హేయము, ఉపేక్షము మొదలైనటువంటి 3 రకాలుగా ఉన్నవి. ఏంటవి? ఆ 3 ద్వారా కూడా వాటిని సాధించుకోవచ్చు. ఎలాంటివి ఆ సాధ్య వస్తువులు? ఉపాధేయ, ఉపాధికి ఆధేయ వస్తువై ఉన్నది. కొన్ని హేయ వస్తువులు అంటే వదిలిపెట్టవలసినటువంటి వస్తువులు. కొన్ని ఉపేక్షములు, కొన్నింటినైతే చూసి కూడా ఉపేక్ష చేసి, ఈ విధంగా 3 రకాలుగా కూడా వస్తువులను సాధించవచ్చు. అంటే ఆత్మకు అనుకూలమైనటువంటి ఏ వస్తువు ప్రయత్నము చేత సాధింపబడుచు ఉన్నదో అది ఉపాధేయము అనబడుతూ ఉంటుంది. ఆత్మకు ప్రతికూలమైనటువంటి ఏ వస్తువు ప్రయత్నము చేత వదిలివేయబడుచు ఉన్నదో అంటే అది నిషేధ వస్తువు అనేటువంటి దాని ద్వారా అది హేయము అని చెప్పబడుతూ ఉన్నది. ఎందుకు? ఆత్మకు ప్రతికూలమైనటువంటి ఏ వస్తువు అయితే, ఆత్మకు ప్రతికూలమైనటువంటి ఏ వస్తువు ఉన్నది? జగత్ సంబంధమైన మిథ్యాభ్రాంతి. ఆ భ్రాంతిని ప్రయత్నము చేత వదిలివేశామా అది హేయమే అనబడుతూ ఉన్నది. ఈ రెండింటికి కూడా మధ్య ఉన్నది ఏమిటి? ఉపేక్ష అంటే ఉదాసీనముతో ఉండడం. ఈ విధంగా అంటే సుఖకరములైనటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా ఉపాధేయాలు. వాటికి విరుద్ధములైనటువంటివి వదిలివేసేటువంటివే వాటికి విరుద్ధములు. ఈ 2 విధాలా కూడా కానివి అంటే సుఖకరములైనటువంటి పదార్థాలే ఉపాధేయాలు అన్నప్పుడు, వాటికి వ్యతిరేకమైనవి వదిలివేసేవి అయినప్పుడు, ఈ 2 రకాలకి కూడా కానటువంటివి మధ్యస్థాలే ఉపేక్షాలు. అయితే సద్బుద్ధి అయినటువంటి జ్ఞానికి ఎప్పుడంతా కూడా ఆత్మమయమే అవుతుందో, ఎవనికైతే విజ్ఞానవంతమైనటువంటి బుద్ధి ఉన్నదో అటువంటి వాడు జ్ఞానియే అవుతాడు. ఆ జ్ఞానికి ఎప్పుడు అంటే అంతా కూడా ఎప్పుడైతే ఆత్మతో నిండిపోయినట్లుగా అవుతుందో అప్పుడు ఈ 3 పక్షాలు కూడా ఎప్పటికీ కూడా ఉత్పన్నము కానే కావు. జ్ఞాని ఒకప్పుడు లీలగా ఈ 3 పక్షాలను కూడా ఉపేక్షా పక్షమునే చూస్తూ ఉంటాడు. అంటే ఏమీ పట్టకుండా ఉదాసీనంగా చూస్తూ ఉంటాడు. చూడకపోవచ్చు. అయితే జ్ఞానికైతే ఏది ఉపేక్షమో అదే 3కి ఉపాధేయమవుతుంది. అంటే జ్ఞాని అయినటువంటి వాడు ఏదైతే ఉదాసీనంగా చూస్తూ ఉన్నాడో అజ్ఞానికైతే అదే ఉపాధేయము, అవసరమైనటువంటి సత్య వస్తువుగా ఉంటుంది. దానివల్లే సుఖము అనేటువంటిది ఉంటుంది అని భావిస్తాడు. ఇంకా కూడా గొప్ప వైరాగ్యశీలురికైతే అదంతా హేయమే, అసహ్యకరమైనది, రోతగలుగుతుంది, వదిలివేయటానికి సిద్ధమైనటువంటిది. ఇంకా ఈ 3 యొక్క సిద్ధి క్రమాన్ని గురించి విను. కాబట్టి ఓ రామ, దేశకాల క్రియాద్రవ్య సాధనా సర్వసిద్ధయ జీవమాహ్లాదయంతిహ వసంతాయవ భూతలం. అంటే వసంత ఋతువు భూతలాన్ని ప్రసన్నం చేసినట్లుగానే యథోచిత దేశకాల ద్రవ్య రూప సాధనాల చేత సిద్ధులన్నీ కూడా జీవుని ప్రసన్నం చేస్తూ ఉన్నవి. కాబట్టి ఓ రామ,
ఈ నాలుగింటి యందు కూడా ఎలాగంటే ఇక్కడ వసంత ఋతువు అంటే ఈ యొక్క చిగురులు పల్లవాలు ఉండి మొత్తం కూడా పరిసరాలన్నీ పచ్చదనంతో ఉన్నట్లుగా ఉండే భూతలం ప్రసన్నమే అవుతుంది కదా. అలాగే యథోచితమైనటువంటి దేశకాల ద్రవ్య రూప సాధనాల చేత సిద్ధులన్నీ కూడా జీవుణ్ణి ప్రసన్నమే చేస్తాయి. అయితే ఓ రామా, ఈ నాలుగింటి యందు ఏ నాలుగు? దేశము, కాలము, ద్రవ్యము, రూపము. ఇవి 4 సాధనాలే కదా. ఈ 4 యొక్క ఉత్తమత్వము అనేటువంటిది ఆ క్రియ యొక్క ఉత్తమత్వము అంటే ఏ క్రియ అయితే చేయబడుతుందో ఆ క్రియ యొక్క గొప్పతనం చేత చేకూరుతూ ఉంటుంది. ఇంకా కూడా ఉత్తమమైనటువంటి ఫలసిద్ధి ఎప్పుడు సంభవిస్తుంది అంటే ఉత్తమమైనటువంటి క్రియల చేతనే అవుతుంది కదా. కాబట్టి రామ, ఆకాశగమనము మొదలైనటువంటి సిద్ధుల యొక్క సాధనాలైన సిద్ధఘుటిక, సిద్ధాంజనము, సిద్ధ ఖడ్గము, సిద్ధ పాదుక మొదలైనవి ఉన్నాయి. అంటే ఈ మొదలైనవన్నీ కూడా ఏంటి? ఉడ్డామర తంత్ర, యోగిని కల్పము మొదలైనటువంటి గ్రంథాల యందు ప్రసిద్ధంగా ఉన్నాయి. ఆ క్రియల యొక్క నిరూపణాన్ని గావించడం నీ ప్రశ్న యొక్క ఆశయమే అయినట్లయితే జిజ్ఞాసువులు కాని వారికి, అజ్ఞానులకు కూడా వాని యందు ప్రవృత్తి అనేటువంటిది కలిగిందనుకో మహాదోషం సంభవిస్తుంది కదా. కాబట్టి వాని యొక్క విస్తారము ప్రస్తుతము చేయుచూ ఉన్నటువంటి జ్ఞాన నిరూపణానికి హానికరమే కదా. కాబట్టి దాని యొక్క నిరూపణ ఇక్కడ అనుచితము. ఏ విధంగా అంటే ఇప్పుడు ఆకాశగమనము మొదలైనటువంటి సిద్ధిని పొందాలి అనుకున్నటువంటి సాధనాలు ఏమేమి ఉన్నాయి? సిద్ధగుటిక, సిద్ధాంజనము, సిద్ధ ఖడ్గము, సిద్ధ పాదుక. ఈ మొదలైనటువంటివి అన్నీ కూడా ఆకాశగమన సిద్ధిని పొందింపజేస్తాయి. అంతేకాదు వీటిని ఏ విధంగా ఉపయోగించాలి, ఇవి అసలు ఏంటివి, దీని యొక్క వివరణ అనేటువంటిది ఉడ్డామర తంత్ర, యోగిని కల్పము అనేటువంటి మొదలైన గ్రంథాల యందు వీటిని గురించి విస్తారంగా తెలుపబడింది. అయితే ఆ క్రియల యొక్క నిరూపణను గురించి, ఆ క్రియలు ఈ విధంగా చేయాలి, ఈ విధంగా చేస్తే ఈ విధమైనటువంటి ఫలసిద్ధిని పొందుతారు అనే విషయం నీ ప్రశ్న యొక్క ఆశయమే అయినట్లయితే, నీవు ఈ సమాధానాన్ని ఆశించినట్లయితే జిజ్ఞాసువులు కాని వారికి, అంటే ఎవరైతే మరి ఈ జ్ఞానమునందు ఆసక్తి లేదో, వైరాగ్య తత్వమునందు ఆసక్తి లేదో, ప్రపంచతత్వాన్నే కోరి అది సత్యమని భావిస్తూ ఉన్నటువంటి అజ్ఞానులందరికీ కూడా దాని మీద కోరిక కలుగుతుంది. ఎందుకు? ప్రతి ఒక్కరికి ఆకాశంలో చేరించాలనే కోరిక కలిగిందనుకో అప్పుడు మహాదోషమే సంభవిస్తుంది దానిని గురించి వివరిస్తే. కాబట్టి వాని యొక్క విస్తారమైనటువంటి ప్రసంగం ప్రస్తుతం మనం చేసేటువంటి జ్ఞాన నిరూపణకి అది హాని చేస్తుంది. కాబట్టి ఇప్పుడు మనం జ్ఞానం గురించే మాట్లాడుకోవాలి. ఆ మాట్లాడుకునే దాంట్లో ఇటువంటి మహిమలు, ఇటువంటి సిద్ధులు, వీటిని గురించి విస్తారంగా తెలియజేస్తే జ్ఞానానికి హాని జరుగుతుంది. కాబట్టి దాని యొక్క నిరూపణం అనేటువంటిది ఇక్కడ ఏమాత్రము ఉచితమైనటువంటిది కానే కాదు. అదే రీతిగా మణి, మంత్రాలు, ఔషధాలు మొదలైనటువంటి సిద్ధుల యొక్క క్రియాక్రమం యొక్క నిరూపణమును కూడా గురించినటువంటి విస్తారం కూడా మనం చెప్పుకునేటువంటి ప్రస్తుత జ్ఞాన నిరూపణ ప్రసంగానికి అది కూడా ఆటంకమే, హానికరమే అవుతూ ఉంది. అలాగే శ్రీశైలము, సిద్ధదేశము, మేరు పర్వతము మొదలైనటువంటి ప్రదేశాలను గురించి సిద్ధి క్రియా నిరూపణ విస్తారము కూడా ప్రస్తుతము. అంటే అది ఎలా అంటే దేశకాల మరి
దేశకాల ద్రవ్య రూప సాధనాల చేత కదా ఈ సిద్ధులన్నీ సిద్ధించేది. కాబట్టి ఇప్పుడు ఎటువంటి ద్రవ్యము, ఏ సాధనాలు ఇవి అవసరం లేదు. జ్ఞానానికి ఇది హానికరము. జ్ఞానాన్ని నిరూపించుకోవాలి కానీ సిద్ధుల గురించి చెప్పుకోని అవసరం లేదు. అదే రీతిగా మణులు, మంత్రాలు, ఔషధాలు ఈ యొక్క దేని ద్వారా మనం ఈ సిద్ధిని పొందవచ్చు అనేటువంటి క్రియ యొక్క క్రమ నిరూపణాన్ని గురించి మనం విస్తారంగా చెప్పుకున్నామనుకో, ప్రస్తుతం మనం ఎక్కడ ఉన్నాం? జ్ఞానాన్ని నిరూపించుకునేటువంటి ప్రసంగం చేస్తూ ఉన్నాం. ఆ ప్రసంగానికి కూడా ఇది ఆటంకమే అవుతుంది. అంతేకాదు మరి దీని యొక్క ఏ విధంగా అంటే ప్రదేశం అంటే దేశకాల అన్నప్పుడు అది ఎక్కడ? శ్రీశైలమా, సిద్ధదేశమా, మేరు పర్వతమా మొదలైనటువంటి ప్రదేశాలను గురించినటువంటి ఈ సిద్ధి క్రియా నిరూపణ అనేటువంటిది కనుక మనం విస్తారం చేశామనుకో, అలా చేసినప్పుడు ప్రస్తుతం మనం ఆత్మతత్వ ప్రసంగం ఏదైతే చేసుకుంటూ ఉన్నామో దానికి ఇది కూడా హానికరమే. ఎందుకు అంటే కోరిక అనేటువంటిది జనించకుండా ఉండదు. అదే జిజ్ఞాసువులు ఎంతో ప్రయత్నం మేరకు కోరికను ఆపుకుంటారు. అజ్ఞానులు, ప్రాపంచక సంబంధమైనటువంటి దేహదారులు ఆ ప్రవృత్తి మార్గంలో వెళ్ళాలి అనుకున్నప్పుడు ఈ జ్ఞాన ప్రసంగానికి అది హానియే అవుతుంది. కాబట్టి వానిని వదిలివేసి ఈ సికిధ్వజం కథా ప్రసంగమున అంటే ఈ సికిధ్వజ చూడాలక అనేటువంటి వీరి యొక్క కథా ప్రసంగంలో మనకు సంప్రాప్తమైనటువంటిది ఏంటి అంటే ప్రాణము మొదలైనటువంటి వాయువుల యొక్క నిరోధాన్ని గురించినటువంటి సఫల క్రియాసిద్ధిని మాత్రమే విను. ఎందుకంటే ఇక్కడ దేశకాల ద్రవ్య రూపమైనటువంటి సాధనల గురించి మనం చెప్తే అదంతా కూడా మన ఆత్మజ్ఞాన బోధకు ఆటంకమే అవుతూ ఉన్నది. కాబట్టి ఇక్కడ మనకి ముఖ్యమేమిటి? జ్ఞాన నిరూపణలో భాగంగా సికిధ్వజ చూడాలక విషయాన్ని గురించి, చూడాలకోపాఖ్యానాన్ని గురించి ఈ కథా ప్రసంగంలో మనకి సంప్రాప్తించినటువంటి విషయం ఏమిటి అంటే ఏ ప్రాణాది వాయువులైతే ఉన్నవో సమాన, వ్యాన, ఉదాన, ప్రాణ, అపాన వాయువులు, మరి నాగ, కూర్మ, కృకుర, దేవదత్త, ధనంజయ వాయువులు అనేటువంటి ఈ దశవాయువులలో కూడా ఈ ప్రాణము, అపానము మొదలైనటువంటి వాయువులను నిరోధించడం కూర్చున్నటువంటి క్రియ ద్వారానే ఆమె పొందినటువంటి క్రియాసిద్ధి అనేది సఫలమైంది అనే విషయాన్ని చెప్తాను. అది మాత్రమే విను. కాబట్టి సువ్రతుడవైనటువంటి ఓ రామచంద్ర, ఇతర సాధ్య వస్తువులను గురించినటువంటి వాసనలను అన్నింటినీ వదిలివేసి యోగ శాస్త్రోక్త క్రియలైనటువంటి నవద్వారాలను కూడా సంకోచము గావించుట. ఇక్కడ నవద్వారాలు అంటే ప్రతి శరీరానికి కూడా నవద్వారాలు లేదా నవరంధ్రాలు అనేటువంటివి. 2 కళ్ళు, 2 ముక్కులు, 2 చెవులు, 1 నోరు, ఇక్కడికి 7 అంటే మలమూత్ర అవయవాలు, ఈ 2 రంధ్రాలు, మొత్తం 9 రంధ్రాలతో కూడి ఉంటుంది ఉపాధి అనేటువంటిది. ఇలాగా నవద్వారాలు అనేటువంటివి అది సంకోచ వ్యాకోచాలు అనేటువంటివి జరుగుతూ ఉంటుంది. అయితే ఈ యోగశాస్త్రం చెప్పినటువంటి క్రియలలో ఈ యొక్క 9 రంధ్రాలను కూడా సంకోచము, దాన్ని ముడిచి ఉంచడం అనేటువంటిది చేస్తారు. అంతేకాదు శరీరము, శిరస్సు, కంఠము మొత్తం సమముగా నిలబెడతారు కూర్చోబెట్టి. నిశ్చలంగా నాసికాగ్రభాగము అంటే ఆ భ్రుకుటి స్థానాన్నే చూస్తూ ఉంటారు, ఆ త్రికూట స్థానాన్నే చూస్తూ ఉంటారు. నాసికాగ్రభాగము అన్నప్పుడు కనుబొమ్మల మధ్య భాగము, దానిని వాని చేత ఇంకా మొదలైనటువంటివి చూడటం మొదలైన వాని చేత కూడా భోజనము కానీ ఆసనములు కానీ శుద్ధత్వము చేత భోజనము చేస్తారు. అంటే అస్సలు తినకపోతే శరీరం పడిపోతుంది, నిస్సత్తువైపోయి ఇబ్బంది పడుతుంది. అది పటుత్వంగా ఉండాలి అంటే మితమైనటువంటి ఆహారాన్ని, శుద్ధమైన సాత్వికమైనటువంటి పదార్థాన్ని స్వీకరిస్తారు. అంతేకాదు ఇంకా అదనంగా అధికంగా తిన్నారో వానికి నిద్ర, మొత్తు వస్తుంది, శరీరం నిలబడదు. అందుకని శరీరం ఎంతటితో నిలబడుతుందో దానికి తగినటువంటి పదార్థాన్ని వేస్తారు. వేసి ఇంకా కూడా మరి ఆసనము అంటే సుఖమైనటువంటి ఆసనము,
శుద్ధత్వము చేత కూడా మానసిక అభ్యంతర బాహ్యాభ్యంతరాల యందు కూడా శుద్ధ సత్వాన్ని ఆశ్రయిస్తారు. ఉత్తమమైనటువంటి శాస్త్రాలలో చెప్పబడినటువంటి అర్థాల యొక్క భావన చేస్తూ ఉంటారు. చేస్తూ ఇంకా ఉత్తమమైనటువంటి ఆచారాన్ని వ్యవహారం చేస్తూ ఉంటారు. అంతేకాదు సజ్జన సహవాసము, అక్కడ సత్వగుణముతోటి గుణాతీతమైనటువంటి పరమాత్మ తత్వముతోటి ఈ యొక్క ప్రాణస్పందన నిరోధాలు చేస్తూ ఆ సజ్జనమైనటువంటి మైత్రి భావాలను గురించి చింతిస్తూ ఉంటారు. అంతేకాదు సుఖాసనము చేత వారు ఏ ఆసనము ద్వారా అయితే స్థిరముగా ఎక్కువ సమయం దాని మీద కూర్చోగలరో అటువంటి సుఖమైన ఆసనము చేత కొంతకాలం వరకు కూడా అటువంటి ప్రాణాయామాన్ని అంటే పూరక రేచక కుంభకాదులు అనేటువంటివి చేస్తూ ఆధార స్వాదిష్టాన మణిపూరక అనాహత విశుద్ధ ఆగ్నేయ బ్రహ్మరంధ్రాలు అంటే సహస్రారం వీటన్నింటి యందు కూడా నడుపుతూ ప్రాణాయామాన్ని అంటే నిరోధ అనేటువంటిది ఎక్కడ చేయాలి, ప్రాణస్పందం ఎక్కడ నిరోధించాలి, ప్రాణచలనం ఏ విధంగా ఎంత ఊర్ధ్వంగా నడిపించాలి, ఎక్కడ ఎంత సమయాన్ని ఉంచాలి అనేటువంటి దాని చేత పూరక రేచక కుంభకాదులు అంటే వచ్చినటువంటి గాలిని కుంభించడం, మరి దానిని మళ్ళీ కూడా వదిలిపెట్టడం, రేచకం పూరించడం, బయట ఉన్నటువంటి గాలిని మళ్ళీ లోపలికి పీల్చుకోవడం, పీల్చినది ఇంత సమయము అని పూరించినది కుంభించడం, వదిలినది మళ్ళీ బయట నుండి తీసుకోవడానికి వదిలినాక మరి కాసేపు కుంభించి ఉండడం, ఈ విధంగా చేసేటువంటి ఈ సహవాసం చేత ప్రాణాయామాన్ని దృఢంగా అభ్యాసం చేస్తారు. ఇలా అభ్యాసించడం ద్వారా ఏమవుతుంది అంటే కోపాన్ని త్యజించి వేస్తారు. ఇంకక్కడ కోపము అనేటువంటిది ఉండదు. సరిగదా, లోభము అనేటువంటిది కూడా త్యజిస్తారు. లోభము కోపము ఎప్పుడు త్యజించారో ఇంకా ప్రాణవాయువులన్నీ కూడా రేచక పూరక కుంభక క్రియల యందు సేవకునిలాగానే ఆజ్ఞలను నెరవేర్చేటువంటి స్థితికి వచ్చేస్తుంది. కాబట్టి ఓ రాఘవ, దేహమందలి వాయువులు ఎప్పుడైతే ఇలా రేచక పూరక కుంభకాదులతోటి తన యొక్క ప్రాణస్పందం తన యొక్క వశీభూతమవుతుందో సేవకునిలాగా ఎక్కడ ఆగమంటే అక్కడ ఆగుతూ, ఎక్కడికి నడవమంటే అక్కడికి నడుస్తూ దాని ద్వారా ఇక తన యొక్క ఆదేశాలను నెరవేర్చేటువంటి వశపడిపోతుందో ఆ యొక్క ప్రాణస్పందము, అప్పుడు దేహంలో ఉన్నటువంటి వాయువులన్నీ కూడా ఏ దశవిధ వాయువులని చెప్పుకున్నామో అవన్నీ కూడా వశీభూతాలైపోతాయి. అలా వశీకృతాలు కాగానే రాజ్య సంపదను మొదలుకొని మోక్ష సంపద వరకు కూడా సమస్త సంపదలు కూడా సర్వులకి సుఖసాధ్యమే అవుతాయి. ఎప్పుడైతే ఇటువంటి ప్రాణాయామం అనేటువంటిది వానికి సులభ సాధ్యమైందో దాని ద్వారా వాడు కోరినటువంటి కోరికలు అనేవి తప్పనిసరిగా నెరవేరుతాయి. అది ఎక్కడి నుండి అంటే భౌతికమైనటువంటి రాజ్యాలను అనుభవించడం మొదలుకొని మరి అన్నింటికీ మూలమైనటువంటి కోరికలు నశించిపోయినటువంటి స్థితి మోక్ష సామ్రాజ్యాన్ని పొందడానికి కూడా అది అవకాశాన్ని లభిస్తుంది, సుఖసాధ్యం చేస్తుంది. ఇలాగా విస్తరించినటువంటి శాఖల చేత నలువైపులా కూడా చుట్టబడి ఉన్నది. అంతేకాదు తన యొక్క మర్మస్థానాన్ని ఆశ్రయించి ఉన్నది. వందల కొలది నాడుల యొక్క సమాశ్రయము మర్మస్థానములు అంటే స్వాధిష్టానమునందు మరి వందలాది నాడులు అనేటువంటివి ప్రేగుల చేత కూడా చుట్టబడి ఉండడం వల్ల అక్కడ సుషుమ్న నాడి అనేటువంటిది ఒకటి ఉన్నది. ఆ నాడి ఏమవుతుంది అంటే వీణాదండం యొక్క అంటే తన యొక్క ఆధార ప్రదేశం నుండి కూడా ఆ నాడి వీణాదండం యొక్క మూలా భాగం నందలి రేఖలతో నిండిపోయి ఆ నాడులతో నరాలతో నిండిపోయి ఆవర్తము వంటిది ఒకటి అంటే సుడిగుండములాగా, ఆవర్తము అంటే సుడిగుండము లేదా ఒక పెద్ద అల లాంటిది. ఆ ఆవర్తము వంటిది జలావర్తము పోలినది, నీటిలో వచ్చిన సుడిగుండాన్ని పోలినటువంటిదే. ఇక లిపియందు ఓంకారాక్షరము యొక్క అదే మనం రాసి చూపిస్తే అది ఓంకారం అనేటువంటి అక్షరం యొక్క అర్ధభాగంలాగా ఉండేటువంటిది. అదే కుండలముతో సమానమైనది అయి ఉంటుంది.
కుండలము అంటే ఇలా చుట్టుకుని మరీ ఉంటుంది అని చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.